వీడియోలో నేను చూపించే ప్రొడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది బ్లూ హెవెన్ నుండి. బ్లూ హెవెన్ నేను చాలా రోజుల తర్వాత వాడుతున్నాను. లైక్ ముందు ఏంటంటే నాకు బ్లూ హెవెన్ అసలు నచ్చేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే నా ఫేవరెట్ యూట్యూబర్ కి బ్లూ హెవెన్ ప్రొడక్ట్స్ చాలా బాగా నచ్చుతున్నాయి. సో అందుకని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ నేను మళ్ళీ ఈ బ్రాండ్ ఒక ఛాన్స్ ఇచ్చినందుకు. ఎనీవేస్ ఇదేంటంటే బ్లూ హెవెన్ స్కల్ప్ టెస్టెడ్ బ్రౌజర్ అనమాట. దీనిలో వైటమిన్ ఈ ఉంది, కెనెడ్యులా వ్యాక్స్ అండ్ ఫైబర్స్ అవి ఉన్నాయి. సో ఇది మనకి 275 రూపీస్ కి 8 గ్రామ్ ప్రోడక్ట్ వస్తుంది గైస్. సో దీని లైక్ ప్యాకేజింగ్ అది ఏంటంటే ఇప్పుడు మనకి బ్లూ హెవెన్ కొత్త ప్యాకేజింగ్ అది వస్తుంది, బాగుంది. ఓవరాల్ వాళ్ళు బ్రాండ్ ని కంప్లీట్ గా చేంజ్ చేశారు. అండ్ ప్రోడక్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ నేను వేసుకున్న లిప్స్టిక్ కూడా వాళ్ళదే. నేను కొన్ని డేస్ అయిన తర్వాత రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను బికాస్ అది యూస్ చేయాలి అని చెప్పి. బట్ ఇది మాత్రం నాకు లైక్ ఓకే, నేను ఒక 1 వీక్ నుండి యూస్ చేస్తున్నాను. నాకు నచ్చింది అందుకని చెప్పి నేను ఈ ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నాను. సో ఎనీవేస్ గైస్, దీనిలో మనకి 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి గ్రే, ఒకటి బ్రౌన్. నేను తీసుకున్నది గ్రే బికాస్ బ్రౌన్ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. అండ్ నేను ఏంటంటే నైకా సేల్ అది అవుతూ ఉంటుంది కదా, సో దానిలో తీసుకున్నాను. సో నాకు చాలా తక్కువ వచ్చింది. యాక్చువల్గా నేను 275 పే చేయలేదు. ఐ థింక్ 120 సంథింగ్ పేజెస్ ఉంటుందో నాకు గుర్తుకులేదు. సో బట్ ఎనీవేస్ వీళ్ళు ఏమంటున్నారంటే మనకి స్కల్ప్టెడ్ ఐబ్రోస్ ఇస్తుందట. అండ్ ఇదేంటంటే క్రీమీ నాన్ క్లంపింగ్ ఐబ్రో జెల్ అని చెప్తున్నారు అనమాట. సో ఇది బ్రో ఎన్హాన్సింగ్ ఫైబర్స్ ఉన్నాయట దీనిలో. వాటర్ రెసిస్టెంట్ అంట, థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షంలో వెళ్దాం అనుకున్నారు బాగా కాలిపోతుంది అండ్ అసలు బాగా చూడడానికి. అండ్ దీనిలో వైటమిన్ ఏ ఉంది. సో అదేంటంటే మన బ్రౌ హెయిర్ ని స్ట్రెంగ్ చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే ప్యాకేజింగ్ ఇది పైన అన్నమాట, అవుటర్ ప్యాకేజింగ్. సో ఇది రిమూవ్ చేస్తే మనకి ఇన్నర్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్ గా బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట. సో మనం దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఏంటంటే లోపల మనకి యాక్చువల్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. సో మీకు కనిపిస్తున్నట్టు చాలా బాగా సెక్యూర్ ప్యాకేజింగ్ అన్నమాట. సో ఇది ఇలా ఉంటుంది. దీనికి స్పూన్ ఇచ్చాడు వీడు. సో మనం జస్ట్ బ్రౌజ్ ని ఇలాగా కోమ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మీకు ఒకవేళ బ్రౌజ్ మధ్యలో కనుక ఏమైనా గ్యాప్స్ అవి ఉంటే వాటిని ఇది ఫిల్ చేయదు. సో మీ గ్యాప్స్ ఉంటే మీరు పెన్సిల్ ని యూజ్ చేయాలి. మీ గ్యాప్స్ లేదు, జస్ట్ నాకు నా బ్రౌజ్ కి జస్ట్ లైక్ లైక్ ఇప్పుడు నా బ్రౌజ్ కూడా చాలా లైట్ గా ఉంటాయి, నాకు మరీ బ్లాక్ ఉండవు. సో అందుకని చెప్పి నేను ఇలాంటి ప్రోడక్ట్ ని ట్రై చేద్దామని చూసాను. అందుకని ఇప్పుడు నాకు బ్రౌజ్ లేకపోతే, ఇప్పుడు నేను చేయకపోతే నా బ్రౌజ్ బండగా ఉన్నాయి కానీ అవి ఏంటంటే అంత సరిగ్గా కనబడవు. లిటరల్లీ నాకు పెళ్లి కోసం చేసిన ఫంక్షన్ లో నేను అదే చాలా పెద్ద తప్పు పని చేశాను. ఎందుకంటే నేను లైక్ బ్రౌజ్ ని ఏం చేయలేదు, మళ్ళీ వదిలేసాను. అండ్ అసలు బాగాలేవు. ఎనీవేస్ నేను తీసుకున్న షేడ్ గ్రే. అండ్ నేను మీకు స్పూన్ చూపిస్తాను ఎలా ఉంది అనేది. చిన్న స్పూన్ ఇచ్చాడు, సో బాగుంది. మీరు ఒకవేళ సన్న ఐబ్రోస్ ఉన్నాయి కానీ మీకు ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే సన్నగా ఉంది కాబట్టి ఈజీగా ఇది మనం కోమ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఏంటంటే ఐబ్రోస్ ని క్రంచీగా చేయట్లేదు వేసి. ఇప్పుడు నా ఐబ్రోస్ మీద ఉంది. సో నేను ఇలా క్రంచ్ చేస్తున్నా కానీ అది ఏమీ అంత కొన్ని స్టిఫ్ గా అయిపోతూ ఉంటాయి కదా, సో అలా ఏం అవ్వలేదు. సో నేను మీకు క్లోజ్అప్ లో చూపిస్తాను నా ఐబ్రోస్ ని ఎలా ఫిల్ చేసిందో. సో బేసికల్ గా నా బ్రౌజ్ అంత డార్క్ ఉండవు. అండ్ ఇక్కడ నాకు గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్ ని అది ఫిల్ చేయదు అనమాట. సో మీరు గ్యాప్స్ ఫిల్ చేస్తుంది అని మాత్రం అనుకోవద్దు. సో పూరి ఉంది కదా, సో నేను దీన్ని తీసి అప్లై చేస్తాను. మనకి మస్కారా వాంట్ కన్నా కానీ చిన్నగా వస్తుంది. సో ఈ గ్యాప్ దగ్గర నేను అప్లై చేసి చూపిస్తాను. యాజ్ యూ కెన్ సీ అది అంతా ఫిల్ చేయదు, గ్యాప్స్ ని కొంచెం ఫిల్ చేస్తుంది. కానీ మీకు తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఏంటంటే ప్రోడక్ట్ సెట్ అయిపోయిన తర్వాత మనకి అంత ఫీలింగ్ అది ఉండదు. అండ్ మీరు చాలా జాగ్రత్తగా దీంతో కోమ్ చేయాలి మీ బ్రౌజ్ ని. ఎందుకంటే చూసారు కదా ఇక్కడ ఒక లైక్ కొంచెం వచ్చేసింది అలా. సో అలా వచ్చేస్తూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. అండ్ తడిగా ఉన్నప్పుడే మీరు ఏమైనా మిస్టేక్స్ అవి చేస్తే దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకోవడానికి అది చూడండి. ఎందుకంటే వన్స్ అది సెట్ అయింది అనుకోండి, డ్రై అయింది అనుకోండి, మీకు చాలా కష్టం. సో ఇలా మీరు పైకి ఐబ్రోస్ ని పైకి ఇలా దువ్వేయండి. దువ్వేసి అలా ఉంచేయండి. ఉంచిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం సేపు అయిన తర్వాత మన బ్రౌజ్ అనేవి అలాగా గ్రావిటీ వల్ల కొంచెం కిందకు వస్తాయి. సో అప్పుడు సెట్ అవుతుంది అనమాట. మనకి న్యాచురల్ గా బాగుంటుంది చూడడానికి. అది ఇప్పుడు బుషి ఐబ్రోస్ అవి కూడా చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. సో సన్న ఐబ్రోస్ ఏంటంటే ట్రెండ్ పోయింది ఇప్పుడు. సో మీరు అలా జస్ట్ కోమ్ చేసేసి వదిలేసి సరిపోతుంది. మీరు కష్టపడి ఒక పెన్సిల్ తీసుకుని అలా లైన్స్ డ్రా చేసి మధ్యలో అన్ని ఫిల్ చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏమైనా ఫంక్షన్స్ కది వెళ్తే ఓకే చేయండి. బట్ మీకు ఈవెన్ ఐబ్రోస్ అవి ఉన్నాయి పర్వాలేదు అని అనుకుంటే మీరు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ట్రై చేసి చూడండి. సో నేను చెప్పాను కదా ఇది వన్స్ ఆడిన తర్వాత మీకు పోదు అని. సో నేను ఎంత దాన్ని గెలుపుతుందో అది పోవట్లేదు. కలిసి సో వన్స్ అది సెట్ అయిన తర్వాత ఏంటంటే చాలా గట్టిగా సెట్ అయిపోతుంది ప్లేస్ లో. సో యా ఎనీవే యా. సో నేను ఒక ఐబ్రో మీద ఇలా అని చూస్తాను. సో ఏం రావట్లేదు.
అంటే మనకి సెట్ అయిపోయింది ఆరిపోయిన తర్వాత ఏంటంటే మన ఐబ్రోస్ మీద గట్టిగా ఉంటుంది. సో మీకు ఇప్పుడు అప్లికేషన్ అది చూపించింది. సో ఫస్ట్ అప్లై చేసిన ఒక 5-10 లేకపోతే 15 మినిట్స్ వరకు మీకు బ్రౌన్స్ కొంచెం స్టిఫ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్ గా మీరు ఎక్కువ అప్లై చేస్తే. ఇప్పుడు నేను లిటరల్లీ 3 కోర్స్ అప్లై చేశాను. ఐ మీన్ ముందు ఒకసారి తర్వాత మార్నింగ్ ఒక వీడియో తీసుకున్నప్పుడు అందులో చూపించడానికి ఒకసారి అండ్ ఇప్పుడు ఇంకొకసారి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం స్టిఫ్ గా ఏదో అప్లై చేసినట్టుంది. బట్ ఫస్ట్ టైం నేను అప్లై చేసినప్పుడు ఏంటంటే నాకు ఏమి అప్లై అంత ఏదో ఉంది నా బ్రౌజ్ మీద ప్రోడక్ట్ ఏదో జెల్ అప్లై చేశాను అనే ఫీలింగ్ అయితే రాలేదు. సో మీరు జస్ట్ ఒక లేయర్ అప్లై చేస్తే సరిపోతుంది, బాగానే ఉంటుంది. అండ్ 2 వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది సెట్ అవుతుందో అది చూసి తీసుకోండి. యాజ్ మీరు ఇక్కడ చూసినట్టు గ్రే ఏంటంటే మనకి బ్లాక్ ఐబ్రోస్ ఉందా బాగానే సెట్ అవుతుంది. ఫస్ట్ అసలు గ్రే సెట్ అవుతుందో లేదా అనుకోలేదు. అది లైక్ సెట్ అవుతుంది అనుకోలేదు, బట్ బాగానే సెట్ అయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను బ్రౌన్ కలర్ లో తీసుకుంటూ ఉన్నాను, ఎక్కువ గ్రే తీసుకుంటూ ఉండలేదు. ఇది ఫస్ట్ టైం అనుకుంటే యాక్చువల్లీ నేను గ్రే వాడతాను ఐబ్రోస్ కి. సో నా హెయిర్ ఏంటంటే మరీ బ్లాక్ కాదు అండ్ ఎట్ ద సేమ్ టైం నా ఐబ్రోస్ కూడా ఏంటంటే అంత డార్క్ బ్లాక్ కాదు. సో ఒకవేళ మీకు బాగా డార్క్ ఐబ్రోస్ ఉంటే మీరు బ్రౌన్ షేడ్ ట్రై చేసి చూడండి. అది ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటుంది అన్ఫార్చునేట్లీ. బట్ యా ఎనీవేస్ ఇదే నా రివ్యూ. అండ్ నాకైతే అన్ని ప్రోసే కనిపిస్తున్నాయి. కాన్స్ ఏంటంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ కొంతమందికి ఏంటంటే ఐబ్రోస్ చాలా బుషి థిక్ ఐబ్రోస్ ఉంటాయి కదా. సో వాళ్ళు పైకి ఇలా దువ్వి పెట్టినప్పుడు ఏంటంటే అది కిందకు వచ్చేస్తోంది అని చెప్తున్నారు కొంతమంది. సో నాకు అంత థిక్ అండ్ బుషి ఐబ్రోస్ లేవు, నాకు నార్మల్ ఐబ్రోస్ ఉంటాయి. సో నాకు అంత ప్రాబ్లమాటిక్ ఏం అనిపించలేదు. మేబీ మీకు బుషి ఐబ్రోస్ ఉంటే మీకు అలా అనిపిస్తుందేమో. బట్ నాకు ఒకటే కాన్ చూసాను. అండ్ 275 రూపీస్ కి మనకి ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి మీరు పక్క ట్రై చేసి చూడొచ్చు. నేను పక్క రికమెండ్ చేస్తాను. చాలా ఈజీగా మార్నింగ్ లేవగానే ఇప్పుడు నాకు నిజంగా ఐబ్రోస్ కి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నా 2 ఐబ్రోస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ గ్యాప్స్ అవి ఉంటాయి. గ్యాప్స్ కూడా నేను చెప్పినట్టు ఒక 2-3 కోర్స్ వేస్తే బాగానే కవర్ అయింది యాక్చువల్ గా. సో నేను రోజు 1 కోట్ వేసుకునేదాన్ని, బట్ 3 కోర్స్ వేసుకుంటే బాగానే కవర్ అయింది. సో యా ఓవరాల్ గా ఇది బాగుంది. మీకు డైలీ వేర్ కి బాగా సెట్ అవుతుంది. పార్టీస్ కి అది అనుకుంటే ఏంటంటే కొంచెం ఫీల్ చేస్తే సరిపోతుంది. అంటే ఫీల్ చేసిన తర్వాత మీరు దీంతో ఐబ్రోస్ లైక్ అలా సెట్ చేసిన ప్లేస్ లో ఉంటాయి ఎక్కడికి వెళ్ళకుండాను. బట్ యా ఓవరాల్ గా నాకు చాలా బాగా నచ్చింది. నేను సో హ్యాపీ. నేను నా ఫేవరెట్ యూట్యూబర్ మాట విని లైక్ ఈ బ్రాండ్ కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం. ఈవెన్ లిప్స్టిక్స్ కూడా నాకు బాగానే నచ్చుతున్నాయి. అగే నేను ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. డిఫరెంట్ ఫుడ్ అది తింటూను బయటకు అది వెళ్తూను అప్లై చేసుకుని బాగుందా లేదా అని కొన్ని కాన్స్ కనిపిస్తున్నాయి. బట్ అవి నా లిప్స్ వల్ల ఏంటో చూసి నేను వీడియో తీస్తాను. బట్ ఓవరాల్ గా ఈ ఐబ్రోస్ మాత్రం చాలా బాగుంది. బ్రౌజర్ నేను ఎప్పుడు కూడా బ్రౌజర్స్ యూజ్ చేయాల్సింది ఫస్ట్ వన్. సో నాకు బాగా నచ్చింది. అంటే అఫోర్డబుల్ రేంజ్ లో ఉంది కదా. సో బాగుంది. బ్లూ హెవెన్ ప్రోడక్ట్స్ మీరు ట్రై చేసుకుంటే ట్రై చేసుకోవచ్చు. నేను స్పాన్సర్ వీడియో కాదంటే వీళ్ళ బ్రాండ్ బాగా ఎత్తేస్తున్నాను కదా. బట్ మీరు నాకు క్రీడా ఛానల్ మెయిన్ ఛానల్ లో చూస్తే ఏంటంటే చాలా ఎప్పటి నుండో వాడుతున్నాను కదా బ్లూ హెవెన్ ప్రోడక్ట్స్ ని. బట్ నాకు అప్పుడు అంత అంటే కొన్ని హీట్ కొన్ని మిస్ అవుతూ ఉండేవి. బట్ ఇది మాత్రం చాలా బాగా హిట్ అయింది. అది కూడా చాలా ఇయర్స్ తర్వాత. సో యా దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తా. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లేకపోతే మీకు నైకాలో కూడా ఈజీగా అవైలబిలిటీ ఉంది ఇది. ఈవెన్ అమెజాన్ లో కూడా. బట్ బ్రౌన్ ఒకటే మాత్రం ఎప్పుడు అంత స్టాక్ లో ఉండదు. ఉంటే మాత్రం తీసుకోండి. సో యా దాట్స్ ఆల్. మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తా. టేక్ కేర్. బై.